ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 5 and verse 10. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. మై బిలవ్డ్ is white and ruddy, the chiefest among 10,000. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మన యొక్క ఆయుష్ను పొడిగించారు. మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఈ పరమగీతములు ప్రియులరా, మనకి మన పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపెట్టారో, మనము ఆయన పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలో వివరించేటువంటి మంచి పుస్తకము. నిజముగా మోకరించి ధ్యానించినట్లయితే దేవుడు తన యొక్క బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో అనే సత్యాన్ని ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. ఇక్కడ షులమతి తన ప్రియుని గురించి పాడుతూ, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అని పాడుకుంటుంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, మన యొక్క దేవుడు, మన యొక్క ప్రియుడు, మనల్ని ప్రేమించిన వాడు ఎలాంటి వాడండి? ఆయన గొప్పవాడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. మరి ఇలాంటి పాట మనం పాడుకోగలుగుతున్నామా? మనల్ని ఎంతగా ఆయన ప్రేమించినారంటే తన యొక్క విలువైనటువంటి రక్తము కాచి మనల్ని కొన్నారని బైబిల్ చెప్తుంది. ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి ఏ విధముగా వర్ణిస్తున్నాం? ఎలాంటి విశ్వాసం ఆయన పట్ల మనం కలిగి ఉన్నాం? ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి పరిశీలన పెట్టి చూసుకుందాం. పిల్లరా, మన ప్రేమ ఆయన పట్ల ఉన్నతముగా ఉన్నట్లయితే ఆయన ఏమై ఉన్నాడో అనే సత్యాన్ని గుర్తించి గొప్ప ఆనందంతో, సంతోషంతో మనము మన కుటుంబాలు ఉంటాం. పిల్లరా, ఇలాంటి గొప్ప కృప, ఈ గొప్ప ప్రియుడు మన ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరికొ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రియుడు అతి సుందరుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో ఆయన్ని గుర్తించవచ్చును అని పాడుకుంటుంది షులమతి. ఈ ఉదయకాల సమయంలో మా పాట కూడా ప్రభువా, మీరు ఎంత గొప్పవాడో, ఎలాంటి ఆశ్చర్యకార్యం చేసే దేవుడవో, ఎలాగ మనిషి యొక్క జీవితం పరిశీలించి వారి హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడవో, ఈ సత్యాలు గుర్తించినట్లయితే మేము కూడా మా ప్రభువును గురించి సంతోషంతో, ఆనందంతో పాడుకుంటాం. అలాంటి ఆనందము, సంతోషము ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి. మీరే మా జీవితంలో ఎరిగినటువంటి దేవుడవు. మా యొక్క సమస్యలకు పరిష్కారం మీరే. మా ప్రతి అవసరత యేసు ప్రభువు యొక్క నామం ద్వారానే తీర్చబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాంటి గొప్ప ప్రియుణ్ణి కలిగి ఉన్న మేము ప్రభువా, నిరాశ నిస్పృహలో ఉండకుండా మేము పాడుకుని మా యొక్క ప్రతి అవసరత యేసు ప్రభువు యొక్క నామం ద్వారా తీర్చబడ్డానికి సహాయం చేయండి. మా యొక్క ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా బలపరచండి. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను దర్శించండి. పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభువా ఆయా రీతిలుగా సమస్యలతో ఉన్నారో దర్శించండి. ప్రతి ఒక్కరూ యేసు నామంలో ప్రభువా గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మిరకల కింద భద్రపరిచి మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.